చీకటిని ఆపడానికి ఒక రహస్య సమాజం ఉంది. మేము గేట్ కీపర్లము. భూమి కింద 7 చీకటి ద్వారాలు ఉన్నాయి. అవి తెరిస్తే ప్రపంచం నాశనమవుతుంది. అయితే ఒక ద్వారం ఇప్పటికే తెరుచుకుంది. మనం దానిని ఆపాలి. అర్జున్ మరియు మీరా అడవుల మధ్య దాగి ఉన్న ఒక రహస్య మార్గాన్ని అనుసరించారు. ఒక జలపాతం వెనుక వాళ్ళు ఒక గుహను కనుగొన్నారు. ఆ గుహ సాధారణం కాదు. గోడల మీద మెరిసే గుర్తులు. అవి ఏదో పురాతన శక్తిని సూచిస్తున్నాయి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఒక భారీ భూగర్భ మందిరం కనిపించింది. అక్కడ కొంతమంది యోధులు నిలబడి ఉన్నారు. వాళ్ళు తమ ఆయుధాలతో అర్జున్ మరియు మీరాను చుట్టుముట్టారు. వాళ్ళు తమను ద్వార రక్షకులు అని పరిచయం చేసుకున్నారు. వారి నాయకుడు ముందుకు వచ్చి చెప్పాడు, మేము వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచాన్ని అంధకారం నుంచి కాపాడుతున్నాం. గోడల మీద ఉన్న చిత్రాలను చూపిస్తూ అతనొక రహస్యం చెప్పాడు. భూమి కింద 7 అంధకార ద్వారాలున్నాయి. ప్రతి ద్వారం వెనుక ఒక భయంకరమైన శక్తి బంధించబడి ఉంది. వ్యాంపైర్లు, జాంబీలు, పిశాచాలు, రాక్షసులు అన్నీ ఆ ద్వారాల నుంచే వచ్చాయి. మీరా షాక్ అయ్యింది. అంటే మనం చూసింది కేవలం ప్రారంభమేనా? నాయకుడు తల ఊపాడు. ఇంకా పెద్ద ప్రమాదం ముందుంది. అతను ఒక భారీ ద్వారం వైపు చూపించాడు. అది చీకటితో కప్పబడి ఉంది. గొలుసులతో బంధించబడి ఉంది. కానీ ఆ గొలుసులు కంపిస్తున్నాయి. అర్జున్ దగ్గరకు వెళ్ళాడు. అతని కంటి ఎరుపు కాంతి ఆ ద్వారానికి స్పందించింది. హఠాత్తుగా ద్వారం లోపలి నుంచి శక్తి బయటకు రావడం ప్రారంభమైంది. గొలుసులు ఒక్కొక్కటిగా తెగిపోయాయి. Break the ద్వారం పగలడం seals. ప్రారంభమైంది. Unleash the ఆపండి! horde. By అని ancient నాయకుడు కేక right, వేశాడు. open this కానీ gate. This gate. ఆలస్యమైంది. ఒక భారీ చీలిక తెరుచుకుంది. అందులో నుంచి అగ్ని, పొగ బయటకు వచ్చాయి. మరుసటి క్షణంలో ఒక భారీ చెయ్యి బయటకు వచ్చింది. అది మనిషి కాదు, అసురుడు. ద్వారం పూర్తిగా తెరుచుకుంది. ఒక భారీ అసురుడు బయటకు అడుగుపెట్టాడు. అతని శరీరం అగ్నితో చీలిపోయినట్టుంది. కళ్ళు అగ్నిలా మెరుస్తున్నాయి. అతను గర్జించాడు. ఆ గర్జనతో మందిరం మొత్తం కంపించింది. ద్వార రక్షకులు అతనిపై దాడి చేశారు. కానీ అసురుడు వారి దాడిని సులభంగా అడ్డుకున్నాడు. అతని ఒక్క దెబ్బతో కొంతమంది వెనక్కి ఎగిరిపోయారు. మీరా మంత్రం చదవడం ప్రారంభించింది. ఆమె పుస్తకం ప్రకాశించింది. కానీ అసురుడు మరింత శక్తివంతంగా మారుతున్నాడు. అర్జున్ ముందుకు వచ్చాడు. అతని కత్తి ప్రకాశించింది. అతని కంటి ఎరుపు కాంతి పెరిగింది. అతను అసురుణ్ణి ఎదుర్కొన్నాడు. 2 శక్తులు ఢీకొన్నాయి. అగ్ని, చీకటి, కాంతి అన్నీ కలిసిపోయాయి. అచానక్కుగా ద్వారం లోపల మరో భారీ నీడ కనిపించింది. అది ఇంకా పెద్దది, ఇంకా భయంకరమైనది. ద్వార రక్షకుల నాయకుడు భయంతో అన్నాడు, అది అసుర రాజు. అర్జున్ ఆశ్చర్యంతో ద్వారం వైపు చూశాడు. ఎందుకంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే.